మన ప్రభు ఎవరంటే నీ ప్రార్థనకి జవాబు దయచేసే దేవుడు ఆయన. కనుక నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ నాశనం ఉందో, ఏ భయంకర శోధనలు ఉన్నాయో, ఏ భయంకరమైన సమస్యల చేత ఒకవేళ కృంగిపోతున్నావో, ఇదిగో ప్రభు దగ్గర రాగలిగితే, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, సర్వోన్నతమైన దేవుడు నిన్నెంటాడుతున్న ప్రతి సమస్య నుంచి విడిపించి ఆయన అద్భుతం జరిగించడానికి శక్తివంతుడు, ఆయన ఆశ్చర్యకారం జరిగిన శక్తివంతుడు ఆయన. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబ స్థితి ఎలా ఉందో, నీ జీవితం ఎలా ఉందో, నీ పరిస్థితుల్లో ఏ పాడైపోయిన స్థితిలో ఉన్నావో, ప్రభు సన్నిధిలో ఉపవాసం ప్రతిష్ఠించుకో, ఉపవాసంలో ప్రార్థనలో పాల్గొను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఒక గొప్ప విడుదల దాయిచి ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఏ కన్నీటితో, వేదనతో నీ సన్నిధిలో మొరపెడుతున్నారు తండ్రి, వారు మొరకు జవాబు దయచేసి స్వామి. వారికున్న కష్టాలు, వారికున్న సమస్యలు, శరలోనన్నింటిలో విడిపించు స్వామి. నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.